త్వరలో తెలంగాణలో స్థానిక సంస్థల పోరు. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో 8 సీట్లు, ఎంపీ ఎన్నికల్లో 8 సీట్లు గెలుచుకుంది కమలం పార్టీ. ఈ నేపథ్యంలోనే స్థానిక పోరులో పోటీ గట్టిగా ఇచ్చి మెజార్టీ స్థానాలు కొట్టాలని చూస్తోంది కమల దళం. అయితే ఆ దిశగా యాక్షన్ ప్లాన్ అమలు చేయడంలో మాత్రం ఎందుకో బీజేపీ వెనుకంజ వేస్తోందని పార్టీ వర్గాలే చర్చించుకుంటున్నాయి. అధికార కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర పార్టీల నేతలు క్యూ కడుతున్నారు. అయితే ఏ పార్టీకి లేని విధంగా స్పెషల్ గా జాయినింగ్ కమిటీ వేసిన బీజేపీలోకి మాత్రం చేరికలు జరగడం లేదు. ఇప్పటి వరకు ఆ పార్టీలోకి పెద్దగా జాయినింగ్స్ అయిన ముచ్చటే లేదు. ఎంపీ సీట్ల జోరును కంటిన్యూ చేస్తదేమో అనుకుంటే కనీసం భవిష్యత్తులో అయినా జాయినింగ్స్ ఉంటాయా అన్నది సస్పెన్స్ గా మారింది. అసలు ఇంతకీ జాయినింగ్స్ కమిటీ ఉన్నట్టా లేనట్టా అనే ప్రశ్నలు శ్రేణులో ఉత్పన్నమవుతున్నాయి. ఈ బాధ్యతలను చూస్తున్న మల్కజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ పైన విసుళ్లు పడుతున్నాయి. ఇప్పటి వరకు జాయినింగ్స్ కమిటీ చైర్మన్ గా పెద్దగా చేసిందేమీ లేదనే వాదం వినిపిస్తోంది. ఈ కమిటీ ఏర్పాటుపై ఆ పార్టీ నేతలే పెదవి విరుస్తున్నారు. కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ పేరిట దూసుకుపోతుంటే ఎంపీ సీట్లు సాధించిన బీజేపీలో మాత్రం ఒక్కరంటే ఒక్కరు చేరకపోవడంతో స్థానిక సంస్థల పోరులో అసలు పోటీ అయినా ఇస్తామానని నేతలు, కార్యకర్తలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. లోకల్ బాడీలో అస్తం పార్టీకి కళ్ళెం వేయాలంటే గ్రౌండ్ కేడర్ ను గట్టిగా చేసుకోవాలి. అయితే అందుకు అనుగుణంగా కమలం పార్టీలో ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు ఇంటర్నల్ గానే వస్తున్నాయి. పార్టీని బలోపేతం చేయాలనే డిమాండ్, బూత్ స్థాయి కమిటీల ఏర్పాటు మాట ఇప్పటికీ తీరని ముచ్చటగానే మిగిలింది. బండి సంజయ్ 26 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని బాంబు పేల్చినా నిజంగా అలాంటి సీన్ ఉందా అనే మాట గుప్పుమంటోంది. రాజీనామా చేస్తేనే జాయినింగ్స్ అని కప్పి పుచ్చుకుంటున్నా ఇదంతా నిజమేనా, లేదంటే మేకపోతు గాంభీర్యం అనే సందేహాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. స్థానిక సంస్థల్లో సత్తా చాటాలంటే గ్రౌండ్ లెవెల్లో నేతల చేరిక తప్పనిసరి. ఆ పార్టీకి ఇప్పుడున్న పరిస్థితుల్లో బడా స్థాయి నేతలు చేరకపోయినా కనీసం కార్యకర్తలు శ్రేణులను చేర్చుకున్నా స్థానిక సంస్థలు పనికొస్తుందనే భావన ఉన్నప్పటికీ ఆ దిశగా హైకమాండ్ పెద్దగా దృష్టి పెట్టట్లేదనేది బహిరంగ రహస్యమే. చూడాల మరి తెలంగాణలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటేందుకు బీజేపీ ఎలాంటి వ్యూహరచన చేస్తోందో.